చూడండి ఎంత మంచిగా ఉన్నాడు బుద్ధుడు, వినాయకుడు. కుండీలలో నీళ్ళు పోసుకోవచ్చు, చుట్టుపక్కల దీపాలకి సూపర్గా ఉన్నాయి కదా, దండాల మీద పెట్టుకోవడానికి. ఏం కళాకారులు ఉన్నారు మన భారతదేశంలో, అది మన హైదరాబాద్లో మస్తు మంచి మంచి కళాకారులు ఉన్నారు. కొంచెం ప్రోత్సహించండి వచ్చి ఆ ప్లాస్టిక్ కొనుక్కునే కంటే. ఇక చూడండి ఎంత బాగుంది గుర్రం బండి చూడాలి, ఎంత ముద్దుగా ఉందో మంచిగా. ఒక్కసారి పై పెట్టినామంటే కిందికి పోతూనే ఉంటాయి, మళ్ళీ పైనకి ఎక్కుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. సూపర్ కళాకారులు ఉన్నారు కదా. మరి మన కళాకారులు అందరినీ కూడా మెచ్చుకునేటట్టుగా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? చూడండి కళ చేస్తున్నారు. ఇక ఇక్కడ బట్టలు పెట్టుకోవడానికి, ఇవేమో పూల బుట్టలు. నేను కొనుక్కోవాలి కానీ పూల బుట్టలు తర్వాత చెప్తాను. ఇప్పుడు అసలు పైసలు అంటే ఫిక్స్ అయ్యి రాలే కదా కొనుక్కుందామని, వేరే దానికి వచ్చి పైసలు ఖర్చు పెట్టడం ఎందుకు అని నా ఉద్దేశం. ఒకసారి అనుకుంటే మాత్రం ఇక్కడ రాదు. ఇది లైట్ పెట్టుకోవడానికి, బుగ్గ సుట్టు పెట్టుకోవడానికి, ఇవన్నీ కూడా ఎందుకండి. వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ అల్లుతున్నారు, వీళ్ళు డైరెక్ట్ అల్లుతున్నారు, అల్లుకుంటే ఇక్కడే అమ్ముతున్నారు. ఇక వీళ్ళు ఇక్కడనే వండుకుంటూ తినుకుంటూ వండుకుంటూ ఇన్నే ఉంటూ జీవితం సాగిస్తూ ఉన్నారు. డెకరేషన్స్ కూడా మంచిగా ఈడ కూడా అంతే, ఆ బుగ్గ పెట్టాలి, బుగ్గ చుట్టుపక్కల అవి పెట్టాలి. చీపురుతోని భర్త ఏమన్నా కొనుకరమ్మంటే కొనుకరాలంటే దమ్మడు దిమ్మడు దంచాలి. ఇక సోఫా సెట్లు కుర్చీలు కొనుక్కోవాలి. ఏమన్నా పండగకి ఏమైనా కొనుక్కరాను అంటే వాటిని ఇరుగా మరగా కొట్టుకుంటా కింద ఎత్తేసుకుంటా ఇరుగా మరగా కొట్టుకోవాలి అని చెప్తా అనుకుంటున్నారా? అట్లా మాత్రం చేసుకోవద్దు, ఇలా మంచిగా వాడుకోవాలి వస్తువులని, ఓకేనా? ఏమైనా కోపం తాపం ఉంటే మాటలతో తెచ్చుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ వస్తువులను ఇరగొట్టుకుంటే ఏమవుతుంది, మళ్ళీ కష్టం చేసి మళ్ళా కొనక తప్పదు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? మరి అందరికీ ఈ విషయాలను మంచిగా